నమస్తే, నా పేరు స్వప్న. బీసీఎన్ వైజాగ్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ కిడ్నాప్ కేసుపై విశాఖలో డీజీపీ కీలక వ్యాఖ్యలు. కేసును పునర్విచారణ చేయాలన్నట్లు వెల్లడి. విశాఖలో ప్రారంభమైన జాతీయ సదస్సు. వివిధ రంగాలకు చెందిన నిపుణుల హాజరు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై విడుదలైన కవిత. హైదరాబాద్ లో ఘన స్వాగతం పలికిన టీఆర్ఎస్ నేతలు. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ కిడ్నాప్ కేసును పునర్విచారణ చేయనున్నట్లు డీజీపీ తిరుమలరావు స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. వివిధ కేసులకు సంబంధించి డీజీపీ స్పందించారు. మదనపల్లె ఫైల్స్ దగ్ధం నేరస్తులు తమకు తెలుసునని, వారి వెనుక ఎవరున్నారనేది తెలుసుకుంటామని తెలిపారు. ముంబై నటి కుటుంబాన్ని వేధించిన ఘటనలో అధికారుల ప్రమేయం ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ ఘటన పైన సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఎవరి ప్రమేయం ఉన్నా శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇక విశాఖలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, బాధితులు వెంటనే ఫిర్యాదు చేస్తే త్వరగా రికవరీ చేసే ఛాన్స్ ఉందన్నారు. మన్యంలో గంజాయి పెంచకుండా చర్యలు తీసుకుంటామని డీజీపీ తిరుమలరావు తెలిపారు. హోమ్ డిపార్ట్మెంట్ సమీక్ష చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో కూడా ప్రస్తుతం మనకి 3 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఒకటి సిఐడిలోను, తర్వాత వైజాగ్లోను, విజయవాడ మాత్రమే ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని చెప్పి ప్రతిపాదించినప్పుడు వెంటనే అంగీకరించారు. వీళ్ళని త్వరలో ప్రతిపాదన పంపించి ప్రతి జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ చేయడం ద్వారా, అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో కానీ అట్లీస్ట్ సబ్ డివిజన్ లెవెల్లో ఒక చిన్న టీం తయారు చేసి ఏదైనా అక్కడ అఫెన్స్ చేసినట్లయితే నార్మల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినప్పటికీ వాటిని తొందరగా ఇన్వెస్టిగేట్ చేసి అమౌంట్ రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సో సైబర్ క్రైమ్ మీద ప్రత్యేక దృష్టి కూడా పడాలని చెప్పి మేము ప్రత్యేకంగా అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా కూడా అది మర్డర్ కావచ్చు, కొట్లాడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది జరిగినా కూడాను ఇమీడియట్గా మేము ఎఫ్ఎస్ఎల్ టీము, క్లూస్ టీము, అవసరమైన చోట్ల డాగ్ స్క్వాడ్ ఇవన్నీ పంపించడం ద్వారా సైంటిఫిక్గా కేసు దర్యాప్తు చేసి పారదర్శకంగా దర్యాప్తు ఉండాలని చెప్పి మంచి రిజల్ట్స్ రావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. దాన్ని కూడా ప్రత్యేకమైన కార్యాచరణ పథకం ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నాం. త్వరలో రాబోయేటువంటి వినాయక చవితి సందర్భంగా ఈ అప్లికేషన్లు పెట్టుకునే వాళ్ళు ఎవరికైనా కానీ మండపాల నిర్మాణం నుంచి పెట్టుకునే వాళ్ళకు కొన్ని దిశానిర్దేశం చేయడంతో పాటు వాళ్ళకు కొన్ని గైడ్లైన్స్ ఇస్తాము. దాంతోపాటు అప్లై చేసేవాళ్ళు ఆన్లైన్ అప్లై చేసినట్లయితే ఏ విధంగా వీలైతే ఫాస్ట్గా ఆన్లైన్ అప్లై చేస్తే 4 చోట్ల తిరిగే పని లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా త్వరగా ఇవ్వడాలని చెప్పి ఐటీ శాఖ ఆలోచించడం, ఐటీ శాఖ మంత్రి గారు కూడా చెప్పారు, అదేవిధంగా హోంమంత్రి గారు కూడా చెప్పారు. దాని ప్రకారం దీన్ని కూడా వీళ్ళ త్వరలో ఇవాళ బహుశా రెడీ అయిన ఉంటుంది. వాళ్ళు ఒకసారి టెస్ట్ చెక్ చేసి రేపటికి దీన్ని ఖచ్చితంగా లాంచ్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇది కూడా వీళ్ళంత త్వరలో ఇవాళ కంటే ఎక్కువ రెడీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్య కొన్ని ఏటీఎం థెఫ్ట్స్ జరిగినాయి. వాటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అంటే అనంతపూర్లో మన 2 గ్యాంగులు దొరికినాయి. వాటితో పాటు ఇక్కడ జరిగిన అఫెన్స్ గురించి కూడా ప్రస్తుతం మన టీమ్స్ కొన్ని బయట రాష్ట్రాల్లో ఉన్నాయి. అక్కడ అది పట్టుకొని ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని వాటిని డిటెక్ట్ చేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా నేను చెప్పినట్టు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్, ఇండస్ట్రియల్ సేఫ్టీ విషయం అయితేనేమి, హాస్పిటల్ సేఫ్టీ విషయంలో కూడా అన్ని విధాలు ప్రయత్నం చేసుకుంటాం. సో ఏది అయినప్పటికీ మేము చెప్పేది ఏంటంటే ప్రజలకి పోలీసింగ్ తరఫున ఏ విధమైనటువంటి శాంతి భద్రతల విషయంలో కానీ ఏదైనా కానీ మరింత మెరుగైన సేవలు అందించి ప్రజలకి వీలైనంత చట్టానికి లోబడి పనిచేస్తూ అన్ని విధాల కరెక్ట్గా పనిచేసి మంచి ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆ విషయంలో మేము ఖచ్చితంగా పోలీసులు అందరం కూడా ఆ దిశలో పనిచేస్తామని మేమందరం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి క్రీడలను అందుబాటులో ఉంచుతామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. ఏపీ ఒలింపిక్ సంఘం ఇంకా వైసీపీ నేతల కబ్జాలోనే ఉందని ఆరోపించారు. అసోసియేషన్లో 4 వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని, దాదాపు 340 కేసుల్లో అసోసియేషన్ చిక్కుకుందని విమర్శించారు. గత ప్రభుత్వం మితిమీరిన రాజకీయ జోక్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని వెల్లడించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు.
అంతేకాకుండా రెవెన్యూ రికార్డుల్లో భూములు సరిగ్గా రాయకపోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ మంది ఫిర్యాదులు అందుతున్నాయి. మనం చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో దేవాదాయ భూములే కాదు, అగ్రిగోల్డ్ భూములే కాదు, యోగి రమేష్ అంతేకాకుండా ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో భూ కబ్జాలు చాలా జరిగాయి. ఇటువంటి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మంత్రి ఆధ్వర్యంలో, ఒక్కొక్క పెద్ద నాయకుల ఆధ్వర్యంలో భూ కబ్జాలు జరిగింది. నెల్లూరు జిల్లా చూస్తే పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఇట్లా రకరకాల ఆధ్వర్యంలో జరుగుతుంటే బాధ్యతలు ఎక్కువ మంది ఉంటున్నారు. ఇది పరిశీలి చేయడానికి చాలా పార్టీ యంత్రాంగం ప్రతిరోజు జరిగే ఈ వినతుల సేకరణ కార్యక్రమానికి బాధ్యతలతో చాలా పెద్ద ఎత్తున వస్తుంది. ఈ ఫిర్యాదుల్ని క్రమబద్ధీకరించి న్యాయం జరిగేలాగా పార్టీ కార్యాలయంలో మానిటరింగ్ జరుగుతుంది. దాంట్లో పాల్గొని ముందుగా ఒకటే చెప్తున్నాం, ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగిన భూకంజాలు అయితే మాత్రం మేము కానీ ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చొని అసలు ఎక్కడెక్కడ వినతి పత్రాలు వస్తున్నాయో వాటిని మేము కూడా పరిశీలించి వాటిని పరిష్కరించే విధంగా మేమందరం కలిసిగా పండి ఎంతైనా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో ఉన్న ఒత్తిడి కేంద్ర కార్యాలయంలో పడకుండా మేము పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. ఇవాళ ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ చాలా గొడవల్లో, చాలా కేసుల్లో, అంతేకాకుండా కొంతమంది వైసీపీ నాయకుల కబ్జాల్లో ఉన్నాయి. 34 ఫెడరేషన్స్ ఉన్నాయి ఆంధ్ర ఒలింపిక్ అసోసియేషన్ కింద. 34 ఫెడరేషన్లో కూడా దొంగ రిజిస్ట్రేషన్ అని చెప్పి అసోసియేషన్లో నిజమైన క్రీడాకారుల దగ్గర లేకుండా వైసీపీ నాయకులు చేతనున్నాయి. వాటిని త్వరలో క్రమబద్ధీకరించబోతున్నాం. ఎవరైతే దొంగ రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టబోతున్నాం. క్రీడలో ఎక్కడా రాజకీయాలకి తానివ్వకుండా చంద్రబాబు నాయుడు గారు మీరు చూశారు, నేషనల్ గేమ్స్ ఎప్పుడు హైదరాబాద్లో పెట్టినప్పుడు కూడా ఏ రోజు కూడా అసోసియేషన్ విషయాల్లో కానీ తెలుగుదేశం పార్టీ జోక్యం లేదు. ఇవాళ మేము ఎన్డీఏ కూటమి కింద మేము రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసి పిల్లల్లో మానసిక స్థైర్యం పెంచడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. తప్పకుండా రాజకీయాలకు అతీతంగా క్రీడా సంఘాలను తీసుకువెళ్ళి త్వరలో రాష్ట్రానికి సరిపడా క్రీడలు మనం నేషనల్ ఒలింపిక్ జాతీయ క్రీడలు కానీ, అంతేకాకుండా త్వరలో రాబోయే ప్రతి క్రీడ జాతీయ క్రీడ పోటీగా మిగతా రాష్ట్రాల్లో పోటీగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో జరిగే విధంగా మేము కృషి చేస్తాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఆమెకు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. దాదాపు 5.5 నెలల తర్వాత కవిత హైదరాబాద్లో అడుగు పెట్టడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ఇంటికి చేరుకున్న అనంతరం తన అన్న కేటీఆర్కు కవిత రాఖీ కట్టారు. రాఖీ పండుగ రోజున కవిత జైల్లో ఉండి రాఖీ కట్టలేకపోయారు. దీంతో ఇంటికి చేరుకోగానే రాఖీ కట్టారు. ఈ సందర్భంగా కవిత భావోద్వేగానికి గురయ్యారు. సర్క్యులర్ ఎకానమీ పాలసీ టు ఇంప్లిమెంటేషన్ పేరుతో విశాఖలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి వర్క్షాప్ ప్రారంభమైంది. వర్క్షాప్లో వివిధ రంగాల నిపుణులు, సంస్థల ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు భాగస్వామ్యం అయ్యారు. సదస్సులో సుమారు 150 మంది ప్రముఖులు పాల్గొన్నారు.
Ministry of Environment, Forest and Climate Change, respected Shri Anant Ramu, Special Chief Secretary, Environment, Forest, Science and Technology, Government of Andhra Pradesh, Shri P.V. Chalapati Rao, MD, APEMS, MCL, Collector Visakhapatnam and Narendra Prasad, officers and from the states and union territories, industries and recyclers association, their representatives, colleagues from central ministry. First of all, at the outset, I would like to welcome you all to this workshop, which is being held in continuation with the virtual workshop, which was held on 21st August 2024, as part of our preparatory work for sub-theme on circular economy for 4th National Conference of Chief Secretaries, on the theme promoting entrepreneurship, employment and skilling, leveraging the demographic dividend. As you are aware, and as has been told in the first virtual meeting, the National Conference of Chief Secretaries will be held under the chairmanship of Honorable Prime Minister in the month of November and December. And we started the process of preparation for that conference with the virtual workshop, which was held on 21st August. We had very engaging discussions during that workshop, and we identified 12 waste streams where we will be concentrating and focusing our work on. It is expected, as an outcome of this process, it is expected that we will be developing a set of recommendations which will be discussed in this national conference. So, as part of our exercise to develop those recommendations, we will be assessing the existing ecosystem related to circular economy in respect of infrastructure, in respect of financial ecosystem, in respect of policy and regulatory landscape, and identify the critical gaps which are there and identify solutions for promoting entrepreneurship, employment and skill in the sector of circular economy. So we had, in the virtual meeting, we had requested the state governments to start engaging with the concerned stakeholders who are involved in this entire sector of circular economy, and start developing feedback notes to ultimately achieve the objective of this exercise. So this workshop is actually the beginning of a very big exercise which will culminate into the National Conference of Chief Secretary, and states have a very important role to play in that, in terms of providing what is happening on the ground and what are the gaps which needs to be filled, and finally making recommendations which will be discussed during the Chief Secretary's conference, and we might be coming up as an outcome of that conference a kind of roadmap which will be followed by the state governments, by the central ministries, to actually realize the actual potential of entrepreneurship, of jobs which is existing in the circular economy, by developing entrepreneurship, by filling the skilling gaps, and also filling the gaps in respect of infrastructure and the financial ecosystem. So I will not take much of time here. Today, what we have done, we have allocated certain waste stream to the states and expected them to present to us that the kind of ecosystem which is there, the kind of work which is being done, and we will try to draw, because every state has different challenges, and some states might have found some solution to those challenges, and those challenges might be existing in other states also. So you'll get clue that how it can be resolved at the national level. So those things we are expecting to hear from the states. Apart from that, we have called all the central government ministries also. They will be also talking about their programs and how they can help the state governments to further the sector of circular economy, and the industry representative. They will also be telling us that what are the gaps and how they can be filled, and how we can resolve that at the national level.